కేసీఆర్ దీక్షా దివస్ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చిందన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మా ముఖిద్ గారు చాలా మొత్తం తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో ఉంటే ముఖిద్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. 12 days కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ రోజు ఆ బ్లడ్ క్యాంప్ పెట్టారు. చాలా మన సీఎంకు అంటే మనకు చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఒకటి సీఎం ఉన్నారు పీస్ఫుల్ మూమెంట్ చేసి మా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత డెవలప్మెంట్లో అంటే 2.5 years మా సీఎం గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇండియాలో నెంబర్ 1 సీఎం అంటే మా ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు వచ్చారు. నెంబర్ 1 స్టేట్ అంటే తెలంగాణ స్టేట్. లాస్ట్ మంత్ నేను సెంట్రల్లో అంటే మా అక్కడ నేను ఢిల్లీ పోయినా నేను ఇటరాజ్ అన్న మా హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్తో కలిశారు. రాజ్నాథ్ సింగ్ గారు ఒకటి మాట చెప్పారు, మా తెలంగాణ స్టేట్ ఎక్కడ పేరు వస్తాయంటే వెల్ఫేర్ స్టేట్ అంటే పేరు వస్తుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతితోటి చేసి ఆఖరికి గత్యంతరం లేక కేసీఆర్ గారు చావడమో తెలంగాణ రావడమో అనే నినాదంతో మరి ఖచ్చితంగా ఆయన ఈ నవంబర్ ఎండింగు డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకు నిజంగా ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు. ఈ రోజులు మరి ఆయన ఉపవాసం నిరాహార దీక్ష చేసి ప్రాణానికి సిద్ధమైనప్పుడు ప్రజలందరం కూడా మేకమై మరి ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం చాలా మనందరికీ ఇవన్నీ మన చరిత్ర కావాలంటే ఇవన్నీ కూడా మనం కంపల్సరీ